బ్యాక్ టు డే విత్ సిరి. ఈరోజు అయితే అన్నయ్య స్వామిది పడి పూజ అనమాట. మేమైతే ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. అయ్యప్ప స్వామి పూజ మేము నైట్ పెట్టుకుంటున్నాము. అంటే లైక్ స్వాములకి అల్పాహారము, భిక్ష కాదు. మేమే ఫ్లవర్స్తో అంతా కూడా మేమే డెకరేషన్ అంతా కూడా చేసామన్నమాట. అండ్ ఇంకొకటి వీడియో ఫుల్గా చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ప్లీజ్. మేమైతే ఫ్లవర్స్ అన్నీ విడిగా తెచ్చుకున్నాము. విడిగా తెచ్చి ఇంట్లోనే మొత్తం పువ్వులు అల్లడం కానీ మొత్తం డెకరేషన్కి సంబంధించిన అంతా కూడా మేము మాత్రమే చేసుకున్నాం. బయట నుంచి ఎవ్వరు కూడా రాలేదు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే. నాకు ఒక్క విషయం మాత్రం తెలియట్లేదు. నార్మల్గా అంటే నాకు తెలిసిన ప్రకారము ఒక ఇంట్లో పూజ అవుతుంది అంటే సన్నిధానంలో ఉన్న స్వాములందరూ కూడా తలో చేయి వేస్తే లైక్ వాళ్ళే మొత్తం చేసుకుంటారనమాట. బట్ ఇక్కడ నేను ఫస్ట్ టైం చూసాను, ఒక్క స్వామి కూడా రాలేదండి. నేను 3 times వేసాను, నాకు ఇప్పటికీ గుర్తుంది. మా సన్నిధానంలో ఒక స్వామి పూజ అవుతుంది అంటే మేమే మార్నింగ్ వెళ్ళి అసలు బయట వాళ్ళతో ఏమి చేపియము. అంటే ఓన్లీ మేము స్వాములు మాత్రమే ఇన్వాల్వ్ అవుతాము. పువ్వుల విషయంలో కానీ పడి డెకరేషన్ విషయంలో కానీ ఏదైనా మేమే చేసేవాళ్ళము. బయట సివిల్ స్వాములు ఎవరైతే అంటే మాల వేసుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అసలు ఇన్వాల్వ్ చేసే వాళ్ళమే కాదు. బట్ ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, మేమే ఇన్వాల్వ్ అయ్యాము. ఫైనల్గా అంతా అయిపోయాక స్వాములు వచ్చారు. సో వీడియో మొత్తం చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇక్కడ ఈ స్వామికి అయితే నేను చెప్తున్నాను అనమాట. అండ్ డెకరేషన్ అంతా కూడా నేనే చేపించాను. ఎలా ఉంది కమెంట్ చేయండి. సో అక్కడ స్వామి ఫొటోస్కి దండలు కానీ ఇక్కడ ఫ్లవర్స్ అంతా కూడా నేనే చెప్తున్నాను. ఈ ఒక్క స్వామి ఉన్నారండి. మా అన్నయ్య స్వామి కొంచెం బయట పని మీద అంటే పూజ కాబట్టి అన్నీ తీసుకురావాలని అయితే వెళ్ళారు. ఈ ఒక్క స్వామి అయితే ఇంట్లో ఉండి అన్నీ చేశారు. ఇంకా రెడీయే అవ్వలేదు. లోపల డెకరేషన్ అంతా అయిపోయాక సో బయట ముగ్గు అయితే వేస్తున్నాను. సో ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మల్టీ టాలెంటెడ్ మా ఫ్రెండ్. హార్ట్ బై సిరి. తామర పువ్వు స్వామి ముగ్గు అనుకున్నావా ఆర్ట్ అనుకున్నావా? సో పడి అంతా కూడా డెకరేషన్ చాలా బాగుంది కదా. సో డన్ బై సిరి అనమాట. అంటే నేను చేయలేదు, స్వామి చేశారు. బట్ అంతా నేనే చెప్పాను. సో పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది అనేసి నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి శారీ కట్టేసుకున్నాను. సో ఇక్కడ అయ్యప్ప స్వాములకి తాంబూలం ఇస్తాం కదా పూజ అంతా అయిపోయాక వెళ్ళేటప్పుడు. సో మేము రెడీ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ గురుస్వామి వచ్చారు. సో ఆయన వెల్కమ్ చేస్తున్నాము. సో కాలన్నీ కడిగి దండ వేసి వెల్కమ్ చేస్తున్నారు మా అన్నయ్య అండ్ నా ఫ్రెండ్. గురుస్వామి వచ్చాక పూజ అయితే స్టార్ట్ చేసేసారు. సో అందరూ కూడా వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, బికాజ్ మీరు కూడా ఈ పూజలో పాల్గొన్నంత ఫీల్ అయితే ఉంటుంది. ఎవ్రీథింగ్ నేనైతే క్యాప్చర్ చేశాను. నీవే నా తల్లిగా, నీవే నా తండ్రిగా, తోడై నన్ను నడిపించు మణికంఠ. కష్టాలే తరిమిన, కన్నీరే ముంచిన దీక్షా నియమం అలవడితే శాంతం సౌఖ్యం కలుగునుగా. నిన్నే శరణని నమ్మితిమా, భయము బాధ ఉండవుగా. దీక్షా నియమం అలవడితే శాంతం సౌఖ్యం కలుగునుగా. నిన్నే శరణని నమ్మితిమా, భయము బాధ ఉండవుగా. స్వామి నీ పేరులోనే మాయ ఉందేమో, పలికే మా మనసులో నా మాయి నిండేను. హరిహర సుతమో అయ్యప్ప పాలాభిషేకం గంగాభిషేకం స్వామికే, గంగాభిషేకం స్వామికే, చక్రాభిషేకం స్వామికే, దినాభిషేకం స్వామికే, దినాభిషేకం స్వామికే, 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 నయాభిషేకం స్వామికే, ఫలాభిషేకం స్వామికే, ఫలాభిషేకం స్వామికే, పనిరాభిషేకం స్వామికే, పనిరాభిషేకం స్వామికే, ఫలాభిషేకం స్వామికే, స్వామికే, భస్మాభిషేకం స్వామికే, స్వామికే, నిధిలో అభిషేకం, నిధిలో అభిషేకం, నిధిలో అభిషేకం, అగ్ని సమయ అభిషేకం, ఓం అయ్యప్ప అయ్యప్ప
వస్తున్నాడు నాడు మా అయ్యప్ప స్వామి స్వీకరించవయ్యా మందర రాజా నైవేద్యము తెచ్చినాయే శరణం శరణం పునయ్యప్ప బయట స్వామి అంటే బయట వనమే శరణ పెరుబడి శరణ పునయ్యప్ప శరణ పునయ్యప్ప పెరుబడి శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప శ్రీరామ్ పెరుబడి శరణ పునయ్యప్ప శ్రీరామ్ పెరుబడి శరణ పునయ్యప్ప శ్రీరామ్ పెరుబడి శరణ స్వామి సన్నిధానం శరణ పునయ్యప్ప 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 స్వామి సన్నిధానం అయ్యప్ప 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 పూజ కంప్లీట్ అయిపోయాక మమ్మల్ని లోపలికి రానిచ్చారు. అంటే ప్లేస్ లేదు, అందరు స్వాములే లోపల ఉన్నారు. సో వాళ్ళు బయట అల్పాహారం చేస్తున్నారు. మేమైతే లోపలికి వచ్చి మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని అయితే మొక్కుకున్నాము. అండ్ నా ఫేవరెట్ పంచామృతం. సో అయ్యప్ప స్వామి దగ్గర ఈ ప్రసాదం ఉంటుంది చూడండి, ఎంత బాగుంటుందో కదా. లిటరల్లీ నేను ఐ థింక్ లాస్ట్ 10 years బ్యాక్ నేను తాగాను పంచామృతము. మళ్ళీ ఇప్పుడు అన్నమాట. టేస్ట్ వాజ్ సో 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 గుడ్. అండ్ స్వామి నాకు ఇంకొక కప్ తీసుకొచ్చారు బికాజ్ నేను హెల్ప్ చేసినందుకని. ఎనీవే ఐఎమ్ సో బ్లెస్డ్. అండ్ వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్.